ఓ ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూస్తున్నటువంటి భక్తులు నాతో పాటు 3 సార్లు ఓంకారం చెప్పండి. ఓ దివ్యాత్మ స్వరూపులారా, నవదుర్గ ఉపాసనా కార్యక్రమంలో ఇప్పటిదాకా శైలపుత్రి అమ్మవారికి 2 పాటలను, బ్రహ్మచారిణి అమ్మవారికి 2 పాటలను ప్రేమతో వారి యొక్క పాదార విందాలకు నివేదన చేశాము. ఈరోజు నవదుర్గలలో తృతీయ దుర్గ అయినటువంటి 3వ దుర్గాదేవత అయినటువంటి చంద్రఘంటాదేవి అమ్మవారి యొక్క పాదార విందాలకు 2 పాటలలో ఒక పాటను ఇప్పుడు మనము నివేదన చేయబోతూ ఉన్నాము. ఈ పాట వినే ముందర అసలకు ఏం జరిగింది, చంద్రఘంటాదేవి అవతారము ఏ విధంగా జరిగింది అనేది భక్తులంతా కూడా చక్కగా తెలుసుకోవాలి. శైలపుత్రీదేవి బ్రహ్మచారిణి అయి ఘోరాతి ఘోరమైన తపస్సు చేసింది. శివుడు పరీక్షించాడు. ఆ పరీక్షలో పార్వతీదేవి ఘన విజయాన్ని సాధించింది. పార్వతి, నేను నిన్ను వివాహం చేసుకుంటాను, ఇక తపస్సు నీవు విరమించుము అని మహారుద్రుడు వాగ్దానము చేయడము, వాళ్ళ కళ్యాణము నిశ్చయించడము జరిగింది. మనము కళ్యాణం కూడా చక్కగా చూశాము. చంద్రఘంటాదేవి యొక్క అవతారము ఎప్పుడు జరిగింది అని అంటే బిఫోర్ మ్యారేజ్. చూశారా, తపస్సు చేసింది, మాట ప్రకారము వివాహం ఏర్పాట్లు జరిగినాయి. దేవతలు బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, చంద్రుడు, సకల దేవతలు, సకల గణములు, ఎన్నో లోకాల నుండి రకరకాల జీవులు, మానవులు, దేవతలు, రాక్షసులు, యక్షులు, కిన్నెరులు, గంధర్వులు, చారుణులు ఎందరెందరో వచ్చారు. హిమవంతుడు మేనకాదేవి చాలా వైభవంగా వివాహాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. విశ్వకర్మను పిలిపించి హిమవంతుడు ఎన్నెన్నో ఏర్పాట్లు చేశాడు దేవతల కోసం. ఇక మేనకాదేవి హిమవంతుడు మహారుద్రుడు ఎలా ఉంటాడో చూడాలని ఇక పరితపిస్తూ ఉన్నారు. అంతా కూడా కోలాహలంగా ఉన్నది. హర్షంతో ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, గంతులు వేస్తూ ఉన్నారు. భూత ప్రేత గణములతో మహారుద్రుడు శోభాయమానంగా ఆయన వెళుతూ ఉన్నాడు. మరి ఎలా ఉన్నాడు మహారుద్రుడు అని అంటే భయంకరంగా ఉన్నాడు, భీకరంగా ఉన్నాడు, చూస్తే భయము కలిగించే విధంగా ఉన్నాడు. ఆయన యొక్క వేషధారణ చాలా భయంకరంగా ఉన్నది. సరే, రుద్రుని విషయం అదైతే ఇక రుద్రుని యొక్క భూత ప్రేత గణములు వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇంకా అతి భయంకరంగా ఉన్నారు. ఏమిటిది?
కొందరికి ముక్కులు లేవు, కొందరికి నోరులు లేవు, కొందరికి తలకాయలు లేవు, అసలు ముఖాలే లేవు, మండలు నడుస్తూ ఉన్నాయి. ఈ విధంగా భూత ప్రేత గణాలను చూసి, మహారుద్రుడిని చూసి, నా అల్లుడు ఎంతో అందంగా ఉంటాడో నేను అనుకుంటూ ఉంటే ఈ పార్వతీదేవికి ఏమైనా పిచ్చి పట్టిందా అని చెప్పేసి ఆమె మహారుద్రుడిని చూసి, భూత ప్రేత గణాలను చూసి మూర్ఛపోయింది. అంతేకాదు, ఎప్పుడైతే మేనకాదేవి మూర్ఛపోయిందో దేశం ప్రజలంతా కూడా భయపడుతూ పరుగులు తీశారు. ఎందుకంటే అటువంటి భయానక పరిస్థితిని ఆనాటి ప్రజలు కూడా వాళ్ళు చూడలేదు. చూశారా? ఇప్పుడు మహాపీఠానికి వచ్చినప్పుడు తలకాయలు లేకుండా తిరుగుతున్నారు అనుకోండి భక్తులు, ఓ ఈ అమ్మ ఇదేం పీఠం రా అనుకుని పారిపోరు. సువర్ణ శివలింగం తర్వాత, స్ఫటిక శివలింగం తర్వాత అని చెప్పేసి పరుగులో పరుగులు, అట్లా పరుగులు తీస్తూ ఉన్నారు. చూశారా? అటువంటి భయానకమైనటువంటి పరిస్థితులలోన దేశ ప్రజలు చెల్లా చెదురైపోయి కూడా భయపడే కూడా ఉంటే అప్పుడు పార్వతీదేవి ఇక విశ్వరూపాన్ని చూపించింది. అది చూశారా? ఇంకా అమ్మ మహా చేసుకోలేదు. బిఫోర్ మ్యారేజ్ ద శివ ఈజ్ కమింగ్ టు మ్యారీ పార్వతి. మధ్యలో ఏం జరిగింది? ఇవన్నీ చూశారు ప్రజలు, మేనకాదేవి, హిమవంతుడు, బంధువులు అందరూ. ఎప్పుడైతే ఇలా జరిగిందో ఇక చూశారా, జగదంబ అయినటువంటి సతీదేవి అయినటువంటి శైలపుత్రీదేవి, బ్రహ్మచారిణీదేవి, పార్వతీదేవి ఇప్పుడు ఏం చేసిందంటే విశ్వరూపాన్ని చూపించింది. ఆ విశ్వరూప మాతయే, విరాట్ స్వరూపిణియే చంద్రఘంటాదేవి. దశ భుజాలతో అమ్మవారు ప్రత్యక్షమైనారు. అనంత స్వరూపిణిగా ఉన్నది. మీరు ఏమి భయపడవద్దు, ధైర్యంగా ఉండండి, నేనున్నాను, ఎవరు మిమ్మల్ని ఏమి చేయలేరు. నేను ఇక్కడ ఉండగా మీరు చూస్తున్నటువంటి ఈ భూత ప్రేత గణములు, రాక్షస గణములు, అసుర గణములు, దైత్య గణములు మీకు ఏమీ చెయ్యరు, నేనున్నానని చెప్పి అనంత స్వరూపిణి అయి, విరాట్ స్వరూపిణి అయి పార్వతీదేవి విశ్వరూపాన్ని చూపించింది. బ్రహ్మ ఆశ్చర్యపోయినాడు. నారాయణుడు అత్యంత విస్మయానికి గురైనాడు. ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, వరుణుడు, సకల దేవతలంతా కూడా పార్వతీదేవి అంటే ఇంతటి మహిమాన్వితురాలా, ఇంతటి తపోసంపన్నురాలా అని వాళ్ళకు కూడా జ్ఞానోదయమైంది. చూశారా? పార్వతీదేవి అంటే ఏమనుకుంటున్నారు? ఆమె విరాట్ స్వరూపిణి, ఆది పరాశక్తి, జగదీశ్వరి, మహేశ్వరి, సర్వేశ్వరి, విశ్వేశ్వరి, హృదయేశ్వరి అయినటువంటి పార్వతీదేవి యొక్క విశ్వరూపాన్ని గాంచి అందరూ పులకించిపోయారు. ఇక మా అమ్మ ఉన్నది, మాకేం కాదు అన్నటువంటి ధైర్యము, మనోధైర్యము, బుద్ధి వికాసము వాళ్ళందరికి వచ్చేసినాయి. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో మహారుద్రుడు కూడా చిరునవ్వులు నవ్వాడు అమ్మను చూసి. ఎందుకంటే ఘోరాతి ఘోరమైన తపస్సు చేసింది అమ్మ. ఏదో కొన్ని రోజులు ఉపాసన చేస్తేనే, మంత్రజపం చేస్తేనే కొన్ని చిల్లర శక్తులు వస్తూ ఉంటే, కొన్ని సిద్ధులు వస్తూ ఉంటే, మరి జగదంబ తపస్సు చేస్తే ఎలాంటి సిద్ధులు కలుగుతాయి? ఎంతటి సిద్ధత్వము, దైవత్వము ఆమెకు ఉంటుంది. ఎవరైనా వర్ణించగలుగుతారా? ఎవ్వరూ వర్ణించలేరు. ఈ రకంగా
వివాహానికి ముందే పార్వతీదేవి తన యొక్క విశ్వరూపాన్ని, సిద్ధత్వాన్ని, దైవత్వాన్ని, తన యొక్క బలాన్ని, శక్తిని చూపించినటువంటి అవతార స్వరూపిణియే చంద్రఘంటాదేవి. మేనకాదేవి కూడా ఆశ్చర్యపోయింది. ఇదేమిటిది, ఇది నా కూతురు అనుకున్నాను. ఆ మహారుద్రుని చూసి నేను బాధపడుతూ ఉంటే ఇది ఏమిటిది అని చెప్పేసి ఈమె ఆశ్చర్యానికి గురైంది. అటువంటి స్వరూపినిగా ఉన్నటువంటి చంద్రఘంటాదేవి, మహేశ్వర, మహారుద్ర, నీవు నీ యొక్క అతి భీకరమైనటువంటి, భయంకరమైనటువంటి ఆ యొక్క రూపాన్ని త్యజించుము. అందరూ సంతోషించే విధంగా, పులకించే విధంగా, ఆనందించే విధంగా నీ యొక్క సహజ రూపములో నీవు కనిపించుము. ఎందుకంటే నీవు బహురూపధారివి. చూశారా, బహువేషధారి, బహురూపధారి. మహారుద్రుడు అంటే చిన్నవాడు కాదు. ఎప్పుడైతే ఇంక చూడండి పార్వతీదేవి ఈ విధంగా అన్నదో, ప్రజలు భయపడుతున్నారు, దేవతలు భయపడుతున్నారు, నీవేమో ఆ విధంగా ఉన్నావు అని పార్వతీదేవి విన్నవించిందో, ఇంకేముంది, కోటి సూర్యుల తేజస్సుతో, కోటి మన్మధుల యొక్క సౌందర్యముతో, కోటి ఇంద్రుల యొక్క శౌర్యముతో, కోటి చంద్రుల యొక్క ఆహ్లాదకరమైనటువంటి శక్తితో జగదేక సుందరుడి అయి, సమ్మోహనమూర్తి అయి, ఇక ప్రపంచంలోన, విశ్వంలోన ఇంతటి అందము, ఇటువంటి సౌందర్య స్వరూపుడు మరొకరు ఉండరు అనే విధంగా మహారుద్రుడు దేదీప్యమానంగా ప్రకాశించాడు. ఏ స్వరూపాన్ని చూసి మేనకాదేవి మూర్ఛిల్లి భయపడిపోయి విచారణకి గురైందో, అటువంటి స్వరూపాన్ని చూసినటువంటి మేనకాదేవి, ఆహాహాహా, ఏమి అందం ఇది, ఏమి తేజస్సు ఇది, ఏమి సమ్మోహనకర రూపం ఇది అని ఆమె ఎంతో ఆనందించింది. దేవతలు ఆనందించారు, ప్రజలు ఆనందించారు. మరొక వైపు అమ్మేమో అనంత స్వరూపిణి అయి భూమి ఆకాశాన్ని ఆమె వ్యాపించి అనంత స్వరూపిణిగా ఉన్నది. ఎప్పుడైతే ఇంకా అమ్మ ఆ విధంగా కనిపించిందో, వచ్చినటువంటి మహర్షులు, మునులు వేద మంత్రాలతో కీర్తించారు, ఎన్నెన్నో స్తుతులు చేశారు. ఈ రకంగా పరమశివుడిని, పరమేశ్వరుని కీర్తించారు సర్వదేవతలు, బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు. పార్వతీ పరమేశ్వరులకు సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఈ రకంగా చంద్రఘంటాదేవి యొక్క అవతార విశిష్టతను, వైభవాన్ని మీరు శ్రవణం చేశారు. మరి చంద్రఘంటాదేవి అని ఎందుకు వచ్చింది అని అంటే, ఎప్పుడైతే వీళ్ళు పరిగెడుతూ ఉన్నారో తలో దిక్కుకు, అప్పుడు చూడండి అమ్మవారు గంట మోగించిందంట. చూడండి, కుడి చేతిలో అమ్మ గంటను ధరించింది, గంటను మోగించిందంట. ఆ గంట ఏమిటిది అంటే, రాక్షసులకు వాళ్ళ యొక్క తేజోశక్తి క్షీణిస్తుంది, ఉత్తములకు మనోధైర్యము, మానసిక ఉల్లాసము, ధైర్యము కలుగుతాయి. ఎప్పుడైతే అమ్మవారు ఘంటానాదం చేశారో, ఇంకేముంది, అందరి భయాలు పోయినాయి, అందరి చింత పోయింది, అందరూ దుఃఖము నుండి విడిపడ్డారు. ఎంతో సంతోషముతో మళ్ళీ అమ్మ దగ్గరకు వచ్చి అమ్మను చూడడం జరిగింది. చూశారా, అందుకే ఆమెకు చంద్రఘంటాదేవి అని పేరు వచ్చింది. ఎందుకు ఆ విధంగా వచ్చిందంటే, చంద్రుడినే ఆమె అర్ధచంద్రాకారములో, చూడండి, గంట అన్నప్పుడు
అర్ధచంద్రాకారములో ఉన్నటువంటి రూపములో ఏ విధంగా అయితే చంద్రుడు ఉంటాడో ఆ విధంగా ధరించినట్లుందంట అమ్మ. అంటే అర్థం చేసుకోండి, సూర్యుడు చంద్రుడు ఏ విధంగా ఉన్నారో ఆమెలోన. ఈ రకంగా చంద్రఘంటాదేవి యొక్క అవతార విశిష్టతను గురించి మీరు నేర్చుకున్నారు, తెలుసుకున్నారు. ఇప్పుడు అమ్మవారి యొక్క పాదార విందాలకు మరి చంద్రఘంటాదేవి అంటే ఎవరు, ఆమె ఎట్లా అవతరించింది, ఇప్పుడు నేను చెప్పిన కథనమంతా కూడా వింటే చిన్నపిల్లలు కూడా అర్థమైపోతుంది. ఓహో, చంద్రఘంటాదేవి కథ అంటే రకంగా చూసారా. బ్రహ్మణీదేవి మహారుద్రుడిని వివాహము చేసుకొనక ముందే అవతరించింది చంద్రఘంటాదేవి. నేను చెప్పాను మీకు, అమ్మ యొక్క 9 తరంగములే నవదుర్గలు అన్నాను. ఇది 3వ తరంగం. ఏమిటి తరంగం అంటే ఆమె పూర్ణస్వరూపినిగా, సిద్ధేశ్వరిగా, యతీశ్వరిగా, మహేశ్వరిగా, సర్వేశ్వరిగా, సకల శక్తులతో సిద్ధులతో ఆమె దేదీప్యమానంగా ప్రకాశించింది. ఇటువంటి చంద్రఘంటాదేవి యొక్క పాదార విందాలకు ఇప్పుడు కీర్తనము నివేదన చేసే ముందర ధూపం వేసి అగరొత్తులు వెలిగిస్తాము. అప్పుడు పాట మొదలవుతుంది. మీరు కూడా అగరొత్తులు సిద్ధం చేసుకోండి. 3 అగరొత్తులు తీసుకోండి. అందరూ కూడా ఓం చంద్రఘంటా మహాదేవి అని స్మరిస్తూ 3 అగరొత్తులు వెలిగించండి. చంద్రఘంటాదేవి పై రచించినటువంటి 2 కీర్తనలలో ఒక కీర్తనను అమ్మవారి యొక్క పాదార విందాలకు ప్రేమతో సమర్పించాము. అమ్మకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించాము. ఆమె ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. జీవుడు చేసేటువంటి కర్మలు ఆమె మెచ్చుకున్నప్పుడు ఎంతో సంతోషిస్తుంది, ఆనందిస్తుంది. మరి చంద్రఘంటాదేవిని ఆరాధిస్తే ఏం జరుగుతుందండి? మీరు నవదుర్గలలో ఒక్కొక్క దుర్గాదేవిని ఆరాధిస్తున్నప్పుడు ఒక్కొక్క ఫలము కలుగుతుంది అని చెప్పాను. ఎవరైతే 9 రాత్రులు అమ్మవారిని ఆరాధిస్తారో, 9 స్వరూపాలను ఆరాధిస్తారో సర్వ ఫలాలు వాళ్ళకు కలుగుతాయి. శైలపుత్రీదేవి అన్నప్పుడు ఆమె సిరి సంపదలను ప్రసాదిస్తుంది, సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది. బ్రహ్మచారిణీదేవి అన్నప్పుడు ఆమె విజయాన్ని, ధ్యానం చేసేటువంటి శక్తిని, తపస్సు చేసేటువంటి పట్టుదలను ఆమె ప్రసాదిస్తుంది. మరి 3వ దుర్గాదేవత అయినటువంటి చంద్రఘంటాదేవిని ఆరాధిస్తే ఏ ఫలము కలుగుతుంది అని అంటే శత్రునాశనం, దుష్టనాశనం,
ఎంతోమంది దుష్టులు అనవసరంగా అధర్మంగా బాధ పెడుతూ ఉంటారు. ఆమె వాళ్ళను నాశనం చేస్తుంది. వాళ్ళ పీడను ఆమె దూరం చేస్తుంది. అందుకే ఆమె సర్వపీడా వినాశిని. అంటే శత్రువులు, దుష్టులు, దుర్మార్గులు, అధర్మపరులు పెట్టేటువంటి పీడలను, బాధలను ఆమె సర్వనాశనం చేస్తుంది, దూరము చేస్తుంది. ఈ రకంగా ఎవరైతే చంద్రఘంటాదేవిని ఆరాధిస్తారో వాళ్లకు ధైర్యము, మనోప్రశాంతత, మనోనిశ్చలత్వము ఇవన్నీ కలుగుతాయి. చంద్రఘంటాదేవిని ఆరాధిస్తే భూత ప్రేత పిశాచాలను కూడా పారిపోతాయి. ఆమె ఘంటానాదం వినబడితే చాలు పరుగులే పరుగులు. ఈ రకంగా మీరు చంద్రఘంటాదేవి గురించి చక్కగా శ్రవణం చేశారు. చూడండి, విగ్రహాల తయారీలోన ఒక అద్భుతం జరిగింది. రాజస్థాను, జైపూరు విభిన్న ప్రాంతాలలోన నవదుర్గా దేవత విగ్రహమూర్తులు తయారవుతూ ఉన్నాయి. గుప్తా పాండురంగారావు వెళ్ళారు. ఒక వ్యక్తికి 4 విగ్రహాలు ఇచ్చారు. శైలపుత్రీదేవి, చంద్రఘంటాదేవి, కూష్మాండాదేవి, కాత్యాయనిదేవి 4 విగ్రహాలను ఇచ్చారు. ఫోటోలు పంపించారు. స్వామి, మీరు ఏమైనా చెబితే ఇప్పుడే చేర్పులు మార్పులు చేస్తారు, మీరు బాగా చూడండి అని ఫొటోస్ పంపించారు. ఏమి ఆశ్చర్యం అంటే, చూశారా, శైలపుత్రీదేవి, చంద్రఘంటాదేవి ఇద్దరు ఒక రకంగా ఉన్నారు, ముఖాలు ఒకే రకంగా ఉన్నాయి. అప్పుడు నేను అన్నాను, ఏమయ్యా ఒకసారి ముఖాలు మీరు బాగా చూశారా అన్నాను. చూశాం స్వామి అన్నారు. ఒకసారి చూడండి, 2 ముఖాలు కూడా ఒకేలాగా ఉన్నాయి అన్నాను. అప్పుడు నిజమే స్వామి అన్నారు. సరే, ఆ వ్యక్తి ఇప్పుడు లేడండి, రేపు వస్తారు, మేము చేయిస్తాము అన్నారు. సరే చేయించండి అన్నాను. వాళ్ళు మార్నింగ్ వచ్చారు. పాండురంగరావు చెప్తాడు, స్వామి అమ్మవారు ఏమి లీల చేశారో మీరేం చేశారో మాకు తెలియదు, కానీ మేము వచ్చే లోపల చంద్రఘంటాదేవి ఆ విధంగా లేదండి, మారిపోయింది అమ్మవారు అన్నారు. సరే మీరు మొత్తం చేసి నాకు చూపించండి, నేను చూస్తాను అన్నాను. చూడండి, ఎప్పుడైతే నేను చిన్న చిన్న మార్పులు చెప్పానో జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్లో చేశారు. ఎప్పుడైతే నేను చెప్పిన మార్పులు చేశారో ఇద్దరు మారిపోయారు. ఇద్దరి ముఖములో కూడా జీవకళ వచ్చేసింది. ఇద్దరి ముఖాలను చూస్తే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది ఎవరికైనా సరే. అప్పుడు నేను చెప్పాను ఆ శిల్పికి, చూడవయ్యా ఇప్పుడు ఒకసారి అమ్మ ముఖాన్ని చూడు అన్నాను. చూస్తే ఆనందం కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది. చంద్రఘంటాదేవిని చూస్తే ఒక రకమైనటువంటి ఆహ్లాదకారిణి ఆమె, అటువంటి ఆహ్లాదం నాకు కలిగింది. చంద్రఘంటాదేవి అంటే ఆహ్లాదకారిణి. 2వ పాటలో వస్తుంది మీకు ఆ పదం, ఆ సంబోధన. ఈ రకంగా శైలపుత్రీదేవి, చంద్రఘంటాదేవి, కూష్మాండాదేవి, కాత్యాయనిదేవి నేను చిన్న చిన్న మార్పులు చెబితే టకటక చేశారు. ఇంకా ఫైనల్ వర్క్ జరుగుతుంది. అంటే మొత్తం కన్నులు మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోతారు నీట్గా. మనకు కావాల్సింది ఏది, ముందు ఫేస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రకంగా చంద్రఘంటాదేవి అమ్మవారి యొక్క విగ్రహము నాకు సంతోషకరంగా పూర్తయింది. శైలపుత్రీదేవి, కూష్మాండాదేవి, కాత్యాయనిదేవి ఈ 4 విగ్రహాలు తయారైపోయినాయి. ఇంకొక 1 వీక్లో మిగిలిన విగ్రహ ఫోటోలు కూడా పంపిస్తారు, అప్పుడు మనం చూస్తాం. ఈ రకంగా ఆత్మస్వరూపులారా, ఈరోజు మనము చంద్రఘంటాదేవికి నివేదన చేశాము. ఇక రేపు కార్యక్రమం గురు పౌర్ణమి ఉపాసన మొదలవుతుంది. 3 రోజులు, బుధ, గురు, శుక్ర.
బుద్ధ భగవాన్ యొక్క అనుగ్రహం ఎవరైతే కోరుకుంటారో, శివశక్తి సాయినాథుల అనుగ్రహాన్ని ఎవరైతే కోరుకుంటారో, ఈ 3 రోజులు చక్కగా పాల్గొనండి, ఉపాసన చేయండి. శ్రద్ధతో మీ ఇంట్లో కూర్చొని హ్యాపీగా శివుడు ఫోటో పెట్టుకోండి. మీ ఇంట్లో విగ్రహాలు ఉంటే, శివలింగము, అమ్మవారి విగ్రహము, బాబా విగ్రహం ఉంటే మంచిది, వాటి మీద వెయ్యండి పసుపు కుంకుమ విభూతి. లేదు మాకు విగ్రహాలు లేవు స్వామి అనుకుంటే జస్ట్ మీరు ఫోటోలు పెట్టుకోండి చాలు అంతే. శివశక్తి సాయినాథుల ఫోటోలు, బుద్ధుడి ఫోటో, సద్గురువుగా నా ఫోటో కూడా పెట్టుకోండి. ఈ 5 మందికి రేపు పసుపు కుంకుమ విభూతి మీరు సమర్పిస్తారు, నివేదన చేస్తారు. తద్వారా ఎన్నో శుభాశిస్సులను మీరు పొందుతారు. గురువు యొక్క అనుగ్రహాన్ని చవిచూస్తారు. సద్గురువు యొక్క, పరమగురువు యొక్క, ఆదిగురువు యొక్క, గురుస్వరూపిణైనటువంటి పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని మీరు మూటగట్టుకుంటారు. రేపు 8 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది. అందరూ చక్కగా వినియోగించుకోండి. 8 నుంచి పూర్ణాహుతి వరకే మీకు దీక్ష, ఇంకా తర్వాత ఏ దీక్ష లేదు. మీరు ఏమైనా చేసుకోవచ్చు, ఎట్లయినా ఉండొచ్చు, ఎలాంటి నియమాలు ఏమీ లేవు. ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళంతా కూడా అర్జెంటుగా మీరు మార్నింగ్ లోపల 7:45 లోపల మీ గోత్రనామాలను పంపించండి. ఎందుకంటే హవనం చేస్తున్నప్పుడు మీ గోత్రనామాలను అలా చదువుతూ ఉంటే, పఠిస్తూ ఉంటే ఆ ఫలాలు మీకు కలుగుతాయి. కాబట్టి చక్కగా మీ గోత్రనామాలను పంపించండి. ఈ 3 రోజులు చక్కగా వినియోగించుకోండి. ఇక వచ్చే శుక్రవారం నాడు చంద్రఘంట మహాదేవిపై నేను రచించినటువంటి 2వ కీర్తనను నివేదన చేస్తాము. ఇది కార్యక్రమం బాబు. ఇప్పుడు భస్మధారణ చేస్తాము. మళ్ళీ పెట్టు పాట, చిన్న సౌండ్ పెట్టున్నాను. అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కింద పడినటువంటి భస్మాన్ని తీసుకొని బొట్టు పెట్టుకోండి, లేదా అడ్డంగా నామం పెట్టుకోండి. శత్రునాశిని అభయంకరి భయంకరీ ఓం చంద్రఘంటాదేవ్యై నమః. సర్వసిద్ధ విరాట్ స్వరూపిణి ధీరేశ్వరీ పార్వతీ భయనాశిని ధైర్యప్రదాయిని దయామయీ చంద్రఘంటాదేవి తేజస్విని మహాపరాక్రమి మహాశక్తివతి దుష్టనాశిని ఓం చంద్రఘంటాదేవ్యై నమః. చంద్రఘంటా మహాదేవి నవదుర్గా పార్వతీ భూత ప్రేత గణములతో కూడిన మహారుద్రుని చూసి బహురూపధారీ సర్వవేషధారీ మేనక
కనకాదేవి మూర్ఛిల్లెను, బంధువులందరూ భయపడిరి. మహారుద్రుని విలాసం మహదేవుని చమత్కారం. భయము వలదని పార్వతీదేవి దశభుజిగా అవతరించెను. సిద్ధేశ్వరేశ్వరీ పార్వతీ భీకర రూపము త్యజించమని మహారుద్రునికి విన్నవించెను. హర హర శంభో మహాదేవా దయామయా ప్రేమమయా. పార్వతి విన్నపమును విని వికృత భీకర స్వరూపంగా గోచరించే మహారుద్రుడు కరుణా కటాక్షములతో క్షణాలలో జగదేక సమ్మోహనకరంగా కోటి మన్మధుల సౌందర్యముతో